Hello everyone, good morning. Today we are going to discuss about Hyper-V. Hyper-V అంటే ఏంటి? Hyper-V అనేది ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ Hyper-V? మనకి Hyper-V గురించి మనం చెప్పుకునే ముందు ఫస్ట్ మనం హైపర్వైజర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం. హైపర్వైజర్స్ అంటే ఇట్స్ ఏ హార్డ్వేర్ వర్చువలైజేషన్. హైపర్వైజర్ అంటే మనకి హార్డ్వేర్ వినబడుతుంది. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. హార్డ్వేర్ వర్చువలైజేషన్ అండి. హైపర్-విని మనం హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటాం. ఓకే, సో హైపర్వైజర్ అంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఒక హార్డ్వేర్ ని మనకి ఏం చేస్తుందంటే మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ కింద మనకి కన్వర్ట్ చేస్తుంది. సో హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? ర్యామ్ ఉంటుంది, దానికి వర్చువల్ ర్యామ్ ఒకటి ఉంటుంది. ప్రాసెసర్ ఉంటుంది, దానికి వర్చువల్ ప్రాసెసర్ ఉంటుంది. హార్డ్ డిస్క్ ఉంటుంది, దానికి ఒక వర్చువల్ హార్డ్ డిస్క్ ఉంటుంది. అంటే ఏంటి? హార్డ్వేర్ ని వర్చువలైజ్ చేయడం అనమాట. అదే హైపర్వైజర్ పని. సో హైపర్వైజర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. హైపర్వైజర్స్ అనేవి చాలా ఉన్నాయి మార్కెట్లో, కానీ ఇందులో పాపులర్ అండ్ పాపులర్ హైపర్వైజర్స్ వచ్చేసి మనకి హైపర్-వి మైక్రోసాఫ్ట్ వాళ్ళది, విస్పియర్ వచ్చేసి విఎంవేర్ వాళ్ళది, అండ్ జెన్ సర్వర్ అంటే సిట్రిక్స్ వాళ్ళది. ఇవి కంపెనీస్. సిట్రిక్స్, విఎంవేర్, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీస్. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వచ్చేసి జెన్ సర్వర్, విస్పియర్, హైపర్-వి, ఇవి ప్రోడక్ట్స్ అండి. ఓకే, సో ఈ హైపర్వైజర్స్ అనేవి టాప్ 3 హైపర్వైజర్స్, పాపులర్ హైపర్వైజర్స్. ఈ హైపర్వైజర్స్ మనం జనరల్ గా టు వర్చువలైజ్ ద హార్డ్వేర్ వర్చువలైజ్ చేయడానికి వాడతాం. ఓకే, సో ఈ హైపర్-వి అనేది హైపర్-వి అనేది ఒక సాఫ్ట్వేర్. దాని నేమ్ వచ్చేసి హైపర్-వి. అది వచ్చేసి హైపర్వైజర్ ఏంటంటే హార్డ్వేర్ ని వర్చువలైజ్ చేస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మనం హైపర్-విని మనం చెప్పుకోబోతున్నాం అనమాట. సో ఈరోజు మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, so Hyper-V is the hardware virtualization role that is available Windows Server 2012 నుంచి 2022 వరకు ప్రతి వర్షన్లోని విండోస్ వర్షన్లోని ఉంటుంది. ఇది ఫ్రీ. మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ కానీ కొంటే మీకు హైపర్-వి కూడా ఫ్రీగా వస్తుంది. హైపర్-విని ఒక రోల్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫ్రీ, ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. ఇట్ ఈస్ ఫ్రీ, కానీ మిగతా మాత్రం ఫ్రీ కాదండి. మనం ఆ లైసెన్సులు కొనుక్కోవాలి, ఆ సాఫ్ట్వేర్ లైసెన్సులు కొనుక్కోవాలి. హైపర్-వి మాత్రం ఫ్రీ. ఒక ఫ్రీ అంటే ఇన్ ద సెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం కొనుక్కుంటే మనకి హైపర్-వి కూడా ఫ్రీగా వస్తుంది. సో హార్డ్వేర్ వర్చువలైజేషన్ ప్రొవైడ్స్ వర్చువల్ మిషన్స్ విత్ డైరెక్ట్ యాక్సెస్ టు ద వర్చువలైజేషన్ సర్వర్స్. హార్డ్వేర్ వర్చువలైజేషన్ ప్రొవైడ్స్ వర్చువల్ మిషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది విత్ డైరెక్ట్ యాక్సెస్ టు ద వర్చువలైజేషన్ సర్వర్స్ తో యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు నేను ఒక సర్వర్ తీసుకున్నానండి. ఇది ఒక ర్యాక్ సర్వర్ అనుకుందాం. ఇది ర్యాక్ సర్వర్. ఓకే, సో ఈ ర్యాక్ సర్వర్ లో నేను హైపర్-విని ఇన్స్టాల్ చేస్తాను. హైపర్-విని నేను ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఈ హైపర్-వి ఏం చేస్తుందండి? ఈ హైపర్-వి ఏం చేస్తుంది? హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ హైపర్-వి పైన మనం వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. వర్చువల్ మిషన్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఈ వర్చువల్ మిషన్స్ నేను వర్చువల్ మిషన్ 1 2 3 4 ఇవి వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకుంటే మరి దీనికి హార్డ్వేర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా, ఒక మిషన్ రన్ అవ్వాలంటే హార్డ్వేర్ ఉండాలి. హార్డ్వేర్ లేకుండా ఎలా వస్తుంది అంటే ఈ ర్యాక్ సర్వర్లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 GB అనుకోండి, 20 GB ర్యామ్, ఓకే, సిపియు వచ్చేసి ఒక 20 సిపియూస్, ఓకే. నెక్స్ట్ హార్డ్ డిస్క్, మేజర్గా చాలా ఉంటుంది హార్డ్వేర్, మేజర్గా ఇవి. హార్డ్ డిస్క్ వచ్చేసి నేను ఒక 1000 GB ఇచ్చాను. ఇది ర్యాక్ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ అండి. ఈ ర్యాక్ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ ఇది, ఓకే. సో ఈ ర్యాక్ సర్వర్లో నేను హైపర్వి ఇన్స్టాల్ చేశాను. హైపర్వి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ హైపర్వి పైన నేను ఏం చేస్తున్నాను, ఈ హైపర్వి పైన నేను విఎమ్స్ని క్రియేట్ చేస్తున్నాను. మరి ఈ విఎమ్స్కి హార్డ్వేర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, హార్డ్వేర్ ర్యాక్ సర్వర్లో ఏదైతే హార్డ్వేర్ రిసోర్సెస్ ఉన్నాయో, ర్యాము, సిపియు, ఇలా మనకి హార్డ్వేర్ రిసోర్సెస్ ఉన్నాయో, ఆ హార్డ్వేర్ రిసోర్సెస్ని ఈ విఎమ్స్కి షేర్ చేస్తుందండి హైపర్వి. హైపర్వి ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఈ కాన్ఫిగరేషన్ హార్డ్వేర్ రిసోర్సెస్ని వీటికి షేర్ చేస్తాయి. VM1కి, VM2కి, VM3కి ఎలా షేర్ చేస్తుంది ఒకసారి చూడండి కొద్దిగా. సో ఇక్కడ వచ్చేసి ర్యామ్ వచ్చేసి నేను 4 GB అండి, ఓకే. సిపియూస్ వచ్చేసి నేను ఒక 4 సిపియూస్, అండ్ హార్డ్ డిస్క్ వచ్చేసి నేను ఒక 100 GB. అంటే ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ర్యాక్ సర్వర్లో ఉన్న హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ నేను ఈ వర్చువల్ మిషన్స్కి షేర్ చేస్తున్నాను. చేశాను అంటే ఈ ర్యాక్ సర్వర్లో ఉన్న కాన్ఫిగరేషన్ 20 GB ర్యామ్ ఉంటే నేను 444, ఓకే, ఎంతండి, 16 GB ర్యామ్ నేను అలొకేట్ చేశాను. ఇక్కడ 20 GB ఉంది కాబట్టి. ఇక్కడ సిపియూస్ 16 సిపియూస్ అంటే ఇక్కడ 20 సిపియూస్ ఉన్నాయి కాబట్టి. హార్డ్ డిస్క్ 100 GB 400 GB హార్డ్ డిస్క్ ఇచ్చాను. ఇక్కడ 1000 GB ఉంది కాబట్టి. ఇలా నేను వర్చువల్ మిషన్స్ని హైపర్విలో క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి మీ ఆర్గనైజేషన్లో. సో వాళ్ళకి ఒక్కొక్క అప్లికేషన్ ఆర్ సర్వీసు ఒక్కొక్క మిషన్లో రన్ అవ్వాలి, వాళ్ళ రిక్వైర్మెంట్. సో ఐసోలేటెడ్గా రన్ అవ్వాలి, అన్నీ ఒక దాంట్లో రన్ చేయొచ్చు కదా అనే క్వశ్చన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క సర్వీసు ఒక్కొక్క ఐసోలేటెడ్గా రన్ అవ్వాలి, ఒకటే మిషన్లో అన్నీ రన్ అవ్వకూడదు, ఓకే. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, హార్డ్వేర్ వర్చువలైజేషన్ చేస్తాం. హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి, హైపర్వి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మనం విండోస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ హైపర్వైజర్లో హైపర్వి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ హైపర్వి ఏం చేస్తుంది, హార్డ్వేర్ని వర్చువలైజ్ చేస్తుంది. సో హార్డ్వేర్ని వర్చువలైజ్ చేస్తుంది కాబట్టి మనం ఒక ర్యాక్ సర్వర్, ఫిజికల్ సర్వర్, దీన్ని మనం ఫిజికల్ సర్వర్
ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫిజికల్ సర్వర్. ఫిజికల్ సర్వర్ హార్డ్వేర్ అనొచ్చు, వాట్ ఎవర్. ఓకే, ఫిజికల్ సర్వర్. ఓకే, ఈ ఫిజికల్ సర్వర్ పైన నేను హైపర్వీని ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, హైపర్వీని ఇన్స్టాల్ చేసి ఆ హైపర్వీ పైన నేను వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తాను. హార్డ్వేర్ వర్చువలైజేషన్ చేయగలం కాబట్టి, ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ చేస్తుంది కాబట్టి హైపర్వీ, నేను వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తాను. ఈ వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేసి నేను ఈ వర్చువల్ మిషన్స్లో నేను ఒక్కొక్క 1 minute. సో ఈ వర్చువల్ మిషన్స్ పైన నేను ఏం చేస్తానండి, ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ నేను అప్లికేషన్స్, ఏమైనా అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా అప్లికేషన్ అండి, ఇది జావా. ఓకే, ఇక్కడ జావా సైట్ ఉంది. సో ఇది ఇక్కడ నేను .NET అండి, ఈ .NET యాప్స్ ఇక్కడ ఉంటాయి. జావా యాప్స్ ఇక్కడ, జావా యాప్స్ ఇక్కడ, .NET యాప్స్ ఇక్కడ, మనకి డేటాబేస్ ఇక్కడ, ఓకే, ఇక్కడ యాప్ సర్వర్, ఇక్కడ ఇది యాప్ సర్వర్, ఇది ఒక యాప్ సర్వర్. ఇవన్నీ వెబ్ సర్వర్స్, డేటా డిబి సర్వర్స్. సో ఇది ఒక యాప్ సర్వర్. ఇలా నేను డిఫరెంట్ అప్లికేషన్స్, సర్వీసెస్ నేను ఐసోలేటెడ్గా రన్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ మీరు ఇక్కడ ర్యాక్ సర్వర్లో రన్ చేయొచ్చు కదా అంటే, రియల్ టైంలో రిక్వైర్మెంట్స్ ఒకటే సర్వర్లో కాదు, ఐసోలేటెడ్గా రన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం హార్డ్వేర్ వర్చువలైజేషన్ అనేది మనం వాడతాం. సో ప్రతి సర్వర్కి నేను ఒక ఫిజికల్ హార్డ్వేర్ని కొనలేను. దీనికి ఒక ఫిజికల్ సర్వర్, దీనికి ఒక ఫిజికల్ సర్వర్, దీనికి ఒక ఫిజికల్ సర్వర్, దీనికి ఒక ఫిజికల్ సర్వర్ నేను కొనలేను, అంత బడ్జెట్ లేదు. సో అందుకని ఏంటంటే ఇలా వర్చువలైజేషన్ చేయడం వల్ల యూజింగ్ హైపర్వి మనకి చాలా కంపెనీకి కాస్ట్ తగ్గుతుంది. సో దానివల్ల మనకి చాలా రిసోర్సెస్ సేవ్ అవుతాయి, ఎక్కువ రిసోర్సెస్ అవసరం లేదు. ఇప్పుడు ఫిజికల్ సర్వర్ మీరు కొనాలంటే మీరు కాస్ట్ గురించి ఆలోచించకండి. రియల్ టైంలో మీరు కాస్ట్ గురించి చాలా మంది ఆలోచిస్తారు. నో, దాని మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి ఒక పవర్, ఏసీ, ఓకే, నెట్వర్క్, సో ఇవన్నీ మనం మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఒక సర్వర్ని మనం ప్లేస్ చేసామంటే దానికి మెయింటెనెన్స్ చాలా ఉంటాయి, హ్యూమన్ రిసోర్సెస్ కూడా పనిచేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకటే సర్వర్లో ఇన్ని సర్వర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. దీన్నే హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటారు. ఓకేనండి. సో కమింగ్ టు ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ నేను మీకు చెప్పాను. ఇక్కడ హైపర్వి అనేది మైక్రోసాఫ్ట్, విస్పియర్ VMware అండ్ జెన్ సర్వర్, సిట్రిక్స్, ఇలా చాలా ఉన్నాయండి. ఇయే కాదు, హైపర్ వైజర్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు గూగుల్ కూడా ఈ హైపర్వైజర్స్నే సారీ ఇని క్లౌడ్ ప్లాట్ఫాము ఈ హైపర్వైజర్స్నే వాడుతుందండి. క్లౌడ్ వాళ్ళకి మనం ఇక్కడ క్లౌడ్లో మిషన్స్ క్రియేట్ చేస్తున్నామంటే అవి ఒక హైపర్వైజర్లో క్రియేట్ అవుతున్నాయి. ఇని హైపర్వైజర్, ఒక్కొక్క హైపర్వైజరు ఒక్కొక్క క్లౌడ్ ఒక్కొక్క హైపర్వైజర్ వాడుతుంది. జనరల్గా అజూర్ క్లౌడ్ హైపర్వీని వాడుతుంది. ఓకే, నెక్స్ట్ అమెజాన్ వచ్చేసి AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చేసి, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు VMware, జెన్ సర్వర్ ఏదో వాడుతున్నారు. చూద్దాం, ఇక్కడే చూద్దాం. చూడండి, ఇవన్నీ హైపర్వైజర్సేనండి, ఇవన్నీ హైపర్వైజర్సే.
VMware ESXi ఇది కూడాను, అదే vSphere తర్వాత వచ్చిన వర్షన్స్ ఇవన్నీ. ఆర్కిల్ కూడా ఉంది, కెర్నల్ బేస్డ్ వర్చువల్ మిషన్స్ కేవి. ఓకే, రెడ్ హ్యాట్ వర్చువలైజేషన్ ఉంది. ఓకే, ఇలా చాలా ఉన్నాయండి హైపర్వైజర్స్. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ హైపర్వైజర్స్. ఇక VMware ఫ్యూజన్ వచ్చింది, జెన్ సర్వర్ సిట్రిక్స్ వాడిది. సో సిట్రిక్స్ జెన్ సర్వర్ ఇది ఇక్కడ ఉంది. సో ఆర్కిల్, ఇలా చాలా లిస్ట్ ఆఫ్ హైపర్వైజర్స్ ఉన్నాయి. ఇందులో టాప్ హైపర్వైజర్స్ అంటే ఇవి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఎక్కువ యూజ్ చేసే హైపర్వైజర్స్. ఓకే, నెక్స్ట్. సో హైపర్వైజర్స్ లో టైప్ 2 హైపర్వైజర్స్ ఉన్నాయి. ఈ టైప్ 2 హైపర్వైజర్స్ దేనికి వాడతారు అంటే జస్ట్ ల్యాబ్ పర్పస్ కి, ప్రాక్టీస్ పర్పస్ కి మళ్ళా. సో ఇవి టైప్ 1 హైపర్వైజర్స్. ఇవి ఈ టైప్ 1 హైపర్వైజర్స్ వచ్చేసి ప్రొడక్షన్ లో వాడతారు. ఓకే, యూఏటి ప్రొడక్షన్ ఈ ఎన్విరాన్మెంట్ లో వాడతారు. టైప్ 2 హైపర్వైజర్స్ వచ్చేసి డెవలప్మెంట్ టీంలో కానీ లేకపోతే టెస్టింగ్ కి, ల్యాబ్ పర్పస్ కి ఇలాంటివి వాడతారు. సో ఇది ఆబ్వియస్ గా స్లో ఉంటుంది టైప్ 2 హైపర్వైజర్ అనేది. సో టైప్ 2 హైపర్వైజర్స్ ఏమున్నాయి, మైక్రోసాఫ్ట్కి వచ్చేసి వర్చువల్ పీసీ, VMwareకి వచ్చేసి వర్క్ స్టేషన్. ఇప్పుడు మనం వర్క్ స్టేషనే వాడుతున్నాం, ఇది వర్క్ స్టేషన్ టైప్ 2 హైపర్వైజరే వాడుతున్నాం. నేను లినక్స్, విండోస్, ఎజూరి చెప్పాలన్నా ఈ టైప్ 2 హైపర్వైజర్స్ని వాడతాను. నెక్స్ట్ ఆర్కిల్కి వచ్చేసి వర్చువల్ బాక్స్, ఆర్కిల్ వాడిది వర్చువల్ బాక్స్ ఉంది. ఈ జెన్ సర్వర్ వాడికి ఒక్క నిమిషం, సిట్రిక్స్ టైప్ 2 హైపర్వైజర్ ఉందా, జెన్ సర్వర్ టైప్ 2 హైపర్వైజర్. జనరల్ కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరండి. జెన్ సర్వర్ ప్రాజెక్ట్ హైపర్వైజర్ ఓపెన్ సోర్స్ టైప్ 1. ఓకే, టైప్ 1 ఉంది, టైప్ 2 లేదనుకుంటా. లేదండి, టైప్ 2 లేదు. ఓకే, సో కొందరు ఇలా టైప్ 2 హైపర్వైజర్స్ ఇస్తారు, అంటే జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి, ల్యాబ్ చేయడానికి. సో మైక్రోసాఫ్ట్ వచ్చేసి వర్చువల్ పీసీ ఇదండి. హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అనేది బేస్డ్ ఆన్ యువర్, అంటే మీరు ఎన్ని పీసీలు క్రియేట్ చేస్తారు ఈ వర్చువల్ బాక్స్ పైన, దానిపైన డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. రిక్వైర్మెంట్ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు ఇది చదవండి. ఓకే, ఇదంతా చదవండి. సో ఇక్కడ వర్చువల్ మిషన్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ సిమ్యులేటెడ్ హార్డ్వేర్ బై డిఫాల్ట్. ఈ హార్డ్వేర్ ని సిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు బయోస్ ఉంది, మెమరీ, ప్రాసెసర్, ఐడి కంట్రోలర్స్, స్కెజీ కంట్రోలర్, సారీ మనకి నెట్వర్క్ అడాప్టర్స్. మనం నెట్వర్క్ అడాప్టర్స్ 2-3 పెట్టాం కదా, ఒకటే నెట్వర్క్ అడాప్టర్ ఉంటుంది. సో అలా మనకి సిమ్యులేట్ చేస్తుంది అనమాట, సిమ్యులేట్ చేయడం అనమాట. ఓకే, ఇవన్నీ మనకి సిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మనం వాట్ ఈజ్ VHDX అనేది రేపు మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఎలా హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేయాలి. మనకి లాస్ట్ క్లాస్లో హైపర్వైజర్ అనేది ఇన్స్టాల్ కాలేదు. ఎందుకు, ఇదొక హైపర్వైజర్, టైప్ 2 హైపర్వైజర్. VMware వర్క్ స్టేషన్ అనేది ఒక టైప్ 2 హైపర్వైజర్, అవునా? ఒక్క నిమిషం పవర్ ఆన్ చేస్తాను. VMware వర్క్ స్టేషన్ అనేది ఒక హైపర్వైజర్. ఈ హైపర్వైజర్లో మళ్ళీ ఒక హైపర్వైజర్ మనం ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాం. సో అప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చాయి. వచ్చినప్పుడు నేను ప్రీవియస్ బ్యాచ్కి ఎలా అయితే నేను ఫిక్స్ చేశానో అలా ఫిక్స్ చేశాము, కానీ వర్కౌట్ కాలే ఈసారి. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇదండి, మనం ఏం చేయాలంటే ఈ త్రీ కమాండ్స్ మనం లోకల్ మిషన్లో రన్ చేయాలి. ఇక్కడ పవర్ షెల్లోకి వెళ్ళి పవర్ షెల్ని అడ్మిన్ దీంట్లో ఓపెన్ చేసి, సో ఈ 3 రన్ చేయాలండి. ఇక్కడ మన ఫిజికల్ మిషన్లో రన్ చేయాలి. పవర్ షెల్లో రన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, రన్ చేసిన తర్వాత GP ఎడిట్, ఈ గ్రూప్ పాలసీ ఎడిటర్లోకి వెళ్ళాలండి.
ఈ గ్రూప్ పాలసీ ఎడిటర్ అని ఉంటుంది. జీపీ ఎడిట్ అనగానే మీకు వస్తుంది. ఓకే, దీంట్లోకి వెళ్ళి కంప్యూటర్ కాన్ఫిగరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్ అని వెళ్ళండి. అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్లో మనకి సర్వర్స్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సిస్టమ్. ఓకే, ఈ సిస్టంలోకి వెళ్ళి డివైస్ గార్డ్ అని ఉంటుంది. ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. టర్న్ ఆన్ వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇది జనరల్గా ఇది నాట్ కాన్ఫిగర్డ్ అని ఉంటుంది. హ్యాంగ్ అవుతుందా? టర్న్ ఆన్ వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇది నాట్ కాన్ఫిగర్డ్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు డిజేబుల్ చేయండి అంతే. డిజేబుల్ నాట్ కాన్ఫిగర్డ్లో ఉంటుంది, దాన్ని మనం డిజేబుల్ చేయాలి. ఓకే, చేసి ఓకే ఈ త్రీ కమాండ్స్ మనం పవర్ షెల్లో రన్ చేయాలి. మనం డివైస్ గార్డ్ అనేది డిజేబుల్ చేయాలి. చేసిన తర్వాత మనం ఈ వర్చువల్ మెషిన్ స్టార్ట్ చేయొద్దు. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విఎం డైరెక్టరీ ఉంటుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ విఎంఎక్స్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఈ విఎంఎక్స్ ఫైల్ మీరు వర్చువల్ మెషిన్ ఆన్లో ఉంటే మీరు ఈ విఎంఎక్స్ ఫైల్ని అప్డేట్ చేయలేరు. అందుకనే వర్చువల్ మెషిన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేసి ఈ విఎంఎక్స్ ఫైల్కి వెళ్ళి ఓపెన్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోండి. మీ ఇష్టమే, నోట్ ప్యాడ్ ప్లస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఏదైతే నేను ఇస్తానో ఓకే కాపీ అని ఇక్కడ పేస్ట్ చేయండి. లాస్ట్లో పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయండి అంతే. పేస్ట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు వర్చువల్ మెషిన్ని స్టార్ట్ చేయండి. వర్చువల్ మెషిన్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం లాగిన్ చేద్దాం. ఓకే, లాగిన్ చేస్తాం. సో ఇప్పుడు మనం హైపర్-విని ఇన్స్టాల్ చేయాలి. హైపర్-విని ఇన్స్టాల్ చేయాలి. సో హైపర్-విని ఇన్స్టాల్ చేయాలంటే ప్రాసెస్ ఓకే ఇదేది విన్ డీసీలో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, విన్ డీసీలో. సో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ విజార్డ్ వచ్చింది. ఓకేనా? సో క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడికి స్క్రోల్ చేస్తే హైపర్-వి అని వస్తుంది. హైపర్-వి క్లిక్ యాడ్. చూసారా ఇప్పుడు ఎర్రర్ రాలేదు. మనం ఇంతకు ముందు మనం ట్రై చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఎర్రర్ రాలేదు. హైపర్-వి ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు క్లిక్ నెక్స్ట్ అని మనం హైపర్-విని ఇన్స్టాల్ చేసేద్దాం. క్లిక్ నెక్స్ట్. ఓకే, ఇంకా మనం ఏ రోల్స్ ఫీచర్స్ ఏం అవసరం లేదు. క్లిక్ నెక్స్ట్. ఒక్క నిమిషం. క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ మనం ఈథర్నెట్, ఇక్కడ ఈథర్నెట్ని మనం సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, సెలెక్ట్ చేస్తే బెటరు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒకసారి తీసుకుంటుంది, ఒక్కోసారి తీసుకోదు. మల్టిపుల్ ఈథర్నెట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ. సో మన సిస్టంలో మల్టిపుల్ ఈథర్నెట్స్ ఉన్నాయి. సో మనం వర్చువల్ మిషన్ ఏ ఈథర్నెట్ పైన ఇన్స్టాల్ చేయాలంటే అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటే ఈథర్నెట్ ఉంది కాబట్టి పర్వాలేదు, బట్ మల్టిపుల్ ఈథర్నెట్స్ ఉంటే మనం ఏ ఈథర్నెట్ పైన మనం హైపర్-విని ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఈథర్నెట్ పైన మనం ఆ ఈథర్నెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. తర్వాత ఇక్కడ మనం
అగైన్ క్లిక్ నెక్స్ట్ అండి, ఇంకేం వద్దు. అలౌ ది సర్వర్స్ టు సెండ్ అండ్ రిసీవ్ లైవ్ మైగ్రేషన్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అవసరం, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే మీ హైపర్వైజర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు స్పేస్ చూసుకోవాలి. ఇప్పుడు స్పేస్ ఎంత ఉంది ఇక్కడ, 10.9 GB ఉంది, చాలా తక్కువ స్పేస్ ఉంది. ఓకే ఓకే ఫైన్, ఓకే పర్వాలేదు, మనం ఎక్కువ వర్చువల్ మిషన్స్ ఎక్కువ క్రియేట్ చేయం కాబట్టి సరిపోతుంది. ఇవ్వండి సియు పబ్లిక్, ఇది మీరు డి డ్రైవ్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి మార్చుకోవచ్చు మీరు ఈ పాత్ని. ఓకే, సి డ్రైవ్ లోనే ఈ పాత్ లోనే ఉండాలి కదా, మీరు పాత్ చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఇది డిఫాల్ట్ లొకేషన్, ఇది ఒక డిఫాల్ట్ లొకేషన్ అంతే, మీరు లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్, మనం సిస్టమ్కే ఇచ్చేద్దాం, రీస్టార్ట్ అవసరం అయితే సిస్టమే రీస్టార్ట్ చేస్తుంది. ఇన్స్టాల్ హైపర్వి అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే రీస్టార్ట్ అవుతుంది. ఓకే రీబూట్ అయిన తర్వాత మనం ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దాం. ఓకే ఒక్క నిమిషం, నాకు తెలిసి ఇప్పుడు ఏడీస్లో పని లేదు ఈరోజు మనకి, రేపు పని ఉంది. పార్ట్ 2 చెప్పుకునేటప్పుడు మనకి షట్ డౌన్ చేస్తాం. ఓకే ఓకే షట్ డౌన్ అయిపోయింది. సో దట్ మనకి ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది. సో వర్చువల్ మిషన్ మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి యాక్సెస్ చేద్దాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మీరు. యా లాగిన్ చేద్దాం. ఓకే లోడ్ అవుతుందండి, కొద్దిగా వెయిట్ చేయండి. మనం వెంబడే మనం ఓపెన్ చేసాం అనుకోండి హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి,
సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇన్స్టాలేషన్ సక్సీడ్. క్లోజ్. నో టూల్స్లోకి వెళ్ళి మనం హైపర్-వి మేనేజర్ అని చూసారా, హైపర్-వి మేనేజర్ క్లిక్. ఇది అండి, ఇలా వస్తుంది హైపర్-వి మేనేజర్ కన్సోల్ అంటారు దీన్ని. ఇలా వస్తుంది. ఇక్కడ ఏం వర్చువల్ మిషన్స్ కానీ ఏం లేదు, వర్చువల్ మిషన్స్లో ఏం లేవు అనమాట. ఇప్పుడు మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ చూడండి, ఇది సర్వర్ అన్నమాట. ఈ సర్వర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి వర్చువల్ మిషన్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ వర్చువల్ మిషన్ నేమ్ అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ వర్చువల్ మిషన్ నేమ్ అనేది నేను ఏదో వెబ్ సర్వర్ అని ఇస్తాను జస్ట్. ఓకే, వెబ్ సర్వర్ అని ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఈ వర్చువల్ మిషన్ ఎక్కడ స్టోర్ కావాలి, సిలో స్టోర్ కావాలా, డిలో స్టోర్ కావాలా, ఎక్కడ స్టోర్ కావాలి? సో నేను ఏం చేస్తానంటే బ్రౌజ్లోకి వెళ్ళి డి డ్రైవ్లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక పని చేద్దాం, డి డ్రైవ్లో హైపర్-వి అని ఇచ్చి ఈ పాత్ని కాపీ చేసుకుంటా. ఈ పాత్లో నేను వర్చువల్ మిషన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. క్లిక్ నెక్స్ట్. అక్కడ స్టోర్ చేయమంటున్నాను. ఈ వర్చువల్ మిషన్ని మనం డిలో స్టోర్ చేయమని చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్, ఇక్కడ జనరేషన్ 1, జనరేషన్ 2. సో ఏ జనరేషన్ మిషన్ కావాలి వర్చువల్ మిషన్? జనరేషన్ 1 అంటే ఏం చెప్తుందో చూద్దాం. దిస్ వర్చువల్ మిషన్ జనరేషన్ ప్రొవైడ్స్ ద సేమ్ వర్చువల్ హార్డ్వేర్ టు ద వర్చువల్ మిషన్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ వర్షన్ ఆఫ్ హైపర్-వి. Generation 2, this virtual mission generation provides support for features such as secure boot, SCSI boot, and PXE boot using standard network adapter. Guest operating system must be running at least Windows Server 2012 or 64-bit version of Windows 8. సో ఇక్కడ ఎక్కువగా మనం Gen 1 సెలెక్ట్ చేసుకుందాం, Gen 2 సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అడ్వాంటేజ్, వాట్ ఎవర్ మీ ఇష్టం అండి. అక్కడ మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ స్టార్ట్అప్ మెమరీ నేను 1024 ఇస్తున్నాను. మెమరీని ఒక 1 GB ఇస్తున్నాను. 1 GB ఇస్తే సరిపోదు, నేను 1024 కదా. సో నేను ఏం చేస్తానంటే 2048 అంటే 2 GB ఇస్తున్నా. క్లిక్ నెక్స్ట్. సో కనెక్షన్స్ ఏం లేవు, ఎందుకంటే మనం ఇంకా నెట్వర్క్ని కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి కనెక్షన్స్ ఇక్కడ ఉండవు. జనరల్గా కనెక్షన్ రావాలి, బై డిఫాల్ట్ రావాలి. వెనక్కి వెళ్దాం. నో కనెక్షన్. జనరల్గా ఇక్కడ మనం ఇంతకు ముందు ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు వచ్చింది కదా నెట్వర్క్ అడాప్టర్, అలా రావాలి. సో వస్తుందిలేండి, తర్వాత అయినా మనం చేయొచ్చు. రేపటి క్లాస్లో కూడా నేను మీకు అదే చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనం వచ్చేసరికి ఇగోండి, ఇది వెబ్ సర్వర్ .vhdx, ఇది హార్డ్ డిస్క్ అన్నమాట మనకి. ఇది హార్డ్ డిస్క్ నేమ్. సో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇదండి, ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఎంత జీబీ ఇస్తున్నాము? 127 GB ఉంది డిఫాల్ట్గా. నేను అంత జీబీ ఇవ్వను, జస్ట్ నేను ఒక 40 GB ఇస్తున్నాను. ఓకే, 40 GB ఇస్తున్నాను. సో క్లిక్ నెక్స్ట్ అండి. 40 కూడా వద్దు, 30, జస్ట్ అందులో మనం ఓఎస్ ఇన్స్టాల్ అయితే చాలు మనకి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడికి రండి. ఇక్కడ మనకి ఓఎస్ ఇన్స్టాల్ కావాలి, మనం ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే ISO ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ జనరల్గా ISO ఇమేజ్ ఉందా? ISO ఇమేజ్ లేదు.
మనం పని చేద్దాం. నా ఫిజికల్ మిషన్ నుంచి ఒక ఐఎస్ఓ ఇమేజ్ని కాపీ చేద్దాం. ఎక్కడుంది? నేను విన్ ఓఎస్ ఉంది. విన్ ఓఎస్లో ఇక్కడ విండోస్ 7 అల్టిమేట్ కాపీ చేస్తుంది. ఎంత జీబీది? 2 చిన్నది. సో నేను ఇది కాపీ చేస్తున్నా. కాపీ చేసి విన్ 7. ఓకే, ఐఎస్ఓ ఇమేజ్ నేను కాపీ చేసుకుంటున్నా ఒక ఫోల్డర్లోకి. సో విండోస్ 7 అనేది నేను ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్లో ఇన్స్టాల్ చేస్తాను. విండోస్ 2012 మీరు ఏదైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ 7 ఓపెన్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్ అని. సో ఒకసారి మీరు ఆ సమ్మరీని ఒకసారి మనం చూసుకుందాం. ఇన్ కేస్ మీకు ఏమైనా మిస్టేక్స్ అని ఏమైనా ఉంటే మనం ఇక్కడ చూడొచ్చు. వెబ్ సర్వర్ నేమ్ జనరేషన్ 1 ఇది 2 GB ర్యాము అండ్ ఇంకా నెట్వర్క్ కాన్ఫిగర్ చేయలేదు. హార్డ్ డిస్క్ వచ్చేసి ఇక్కడ సేవ్ అవుతుంది డి డ్రైవ్లో. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 7 ఇన్స్టాల్ చేస్తున్నాము. అల్టిమేట్ ఫినిష్ అంతే. ఓకే, ఇక్కడ వెబ్ సర్వర్ వచ్చింది, వర్చువల్ మిషన్ వచ్చింది. సో ఈ వర్చువల్ మిషన్ ఆఫ్లో ఉంది, స్టేట్ ఆఫ్లో ఉంది. మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్. ఓకే, ఇక్కడ ఏముంటుంది? ఇనఫ్ డిస్క్ స్పేస్ లేదు. మీరు ఇనఫ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ కంటే ఇక్కడ మనకి హార్డ్ డిస్క్ మెమరీ ఓకే ఇనఫ్ మెమరీ కూడా లేదంటుంది. ఒక్క నిమిషం, హార్డ్ డిస్క్ వద్దాం. హార్డ్ డిస్క్లో ఇంకెంతకన్నా ఎక్కువ ఇవ్వలేము ఇక్కడ. 1 సెకండ్, ట్రై. మనకున్న కాన్ఫిగరేషన్ ప్రకారం మనం ఇచ్చాం. ఎక్కువ ఇస్తే ఇప్పుడు ర్యామ్ సైజ్ ఇప్పుడు పెంచితే మనకి ఇక్కడ ఉన్నది సరిపోదు మనకి. అంటే ఈ వర్చువల్ మెషిన్లో ఏం చేద్దాం? ఓపెన్ చేద్దాం, మరొకసారి స్టార్ట్ చేద్దాం. జస్ట్ సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, స్టార్ట్. There is not enough space on the disk. The virtual machine web server failed to start enough. ఓకే, ఇనఫ్ స్పేస్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది స్పేస్? అసలు స్పేస్ చాలా తక్కువ ఉంది. 1 moment. ఎడిట్, ఎక్స్పాండ్. ఓకే, ఎక్స్పాండ్ చేద్దామండి. 40 GB చూద్దాం. ఫినిష్. ఓకే,
చూడండి ఇక్కడికి వచ్చి ఎడిట్ అంటే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, డిస్క్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, 40 GB ఇచ్చాము. ఇప్పుడు చూద్దాం. రైట్ క్లిక్ చేసి స్టార్ట్. డిస్క్ ఓహో cannot could not initialize the memory, there is no enough space. ఓకే, ఇక్కడ ఎనఫ్ స్పేస్ లేదండి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కొంత స్పేస్ నేను క్లియర్ చేస్తాను. ఇది చాలా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. డిలీట్. ఐస్కేజ్ ఇది నేను మనం అయిపోయింది కదా, ఇంకా అవసరం లేదు. డిలీట్. ఓకే, మనం అక్కడి నుంచి రిమూవ్ చేయాలనుకో. హైపర్వైజర్ ఇంకేం డేటా ఎక్కువ లేదండి. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేసి స్టార్ట్ చేద్దాం. సీమ్స్ ఇట్ ఈస్ వర్కింగ్ అవ్వండి. ఇప్పుడు పనిచేస్తుంది. ఓకే, కనెక్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇది అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎనీ క్వశ్చన్స్? ఇంకా మనకి ఇన్స్టాలేషన్ అయిపోతుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మనం. ఇలా మనం వర్చువల్ మిషన్స్ అనేవి హైపర్వైజర్లో ఐ మీన్ హైపర్-వీలో మనం వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ మిషన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్ ఆన్ టుడేస్ క్లాస్? ఈ హైపర్-వీలో వర్చువల్ మిషన్ క్లోన్ కూడా చేసుకోవచ్చు హైపర్-వీలో. అవి రేపు చెప్తానండి, అవి మీకు చెప్తాను. రేపు పార్ట్ 2 ఉంది కదా మనం. ఓకే, ఇలా మనం న్యూ పార్టీషన్ అప్లై. ఓకే, మీకు తెలుసు కదా ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం. సో ఇంకా ఇన్స్టాల్ చేయడమేనండి, స్లో అవుతుంది. సో అలా మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ మిషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకొని మనం యూస్ చేయొచ్చండి. దిస్ ఇస్ కాల్డ్ హైపర్వైజర్. చెప్పండి. వర్చువల్ మిషన్ కి ఈథర్నెట్ కార్డ్స్ ఉన్నాయి కదా జనరల్లీ, అంటే అది ఎలా తీసుకుంటారు సార్? అది అంటే దానికి సిమ్యులేషన్ అనేది, సిమ్యులేషన్ అండి, అదే సిమ్యులేట్ చేసుకుంటుంది, సిమ్యులేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఇవన్నీ సిమ్యులేట్ చేసుకుంటుంది, ఇవన్నీ సిమ్యులేట్ చేసుకుంటుంది. వర్చువల్ మిషన్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ సిమ్యులేషన్ హార్డ్వేర్ బై డిఫాల్ట్. దాంట్లో మీకు నెట్వర్క్ అడాప్టర్. ఓకే, అంటే సార్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడాప్టర్స్ ఉంటాయి కదా, అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2-3 కైండ్ ఆఫ్ అడాప్టర్స్ ఇస్తారు మనం డ్రాగ్ డౌన్ చేసినప్పుడు. అవును, మనం మీరు యాడ్ చేసుకోవచ్చు, నెట్వర్క్ అడాప్టర్స్ 1 or more యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. 1 or more యాడ్ చేసుకోవచ్చు సార్, అది డిఫరెంట్, అది ఓకే. అంటే డిఫరెంట్ ఏంటి? కైండ్ ఆఫ్, ఇప్పుడు అక్కడ ఈథర్నెట్ అడాప్టర్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు డ్రాగ్ డౌన్ బాక్స్ లో అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడాప్టర్స్ కనబడతాయి కదా సార్, ఈథర్నెట్ 0 సంథింగ్. అది మనం ఆ పర్టికులర్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలని మనకు ఎలా తెలుస్తుంది? అవును, అవును, పర్టికులర్ దీన్ని మనం ఏ ఈథర్నెట్లోకి ఈ మిషన్ వెళ్ళాలో ఆ ఈథర్నెట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.